జ్యోతి, సూర్య సునంద వాళ్ళింటికి వచ్చి దయచేసి మా కూతుర్ని మా దగ్గరకు పంపించండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శశికాంత్ అయితే ఏంటమ్మా అలా చూస్తున్నావు, వాళ్ళ కూతుర్ని అంటే పంపించేయి అని చెప్పి అంటూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న ఆనంది అయితే లేదు మామయ్య గారు, జీవన ఇక్కడ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సునంద, ఆదిత్య, శశి, జ్యోతి, సూర్య వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో జ్యోతి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక సోనీ అయితే ఆనందికి కాల్ చేస్తుంది. ఆనందికి కాల్ చేయగానే ఏంటి సోనీ ఇలా ఫోన్ చేసావు చెప్పు అని చెప్పి అంటుంది. ఇంతకు ముందే జీవన నా దగ్గరకు వచ్చింది. ఈ వీధి చివర ఉన్న తూర్పు వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే జీవన పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పింది. మరొక 10 నిమిషాల్లో తను పెళ్లి అయితే జరుగుతుంది అని చెప్పి సోనీ అంటుంది. అది విని ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు అంటున్నది నిజమేనా అంటే అవును, తను చైతన్యతో కలిసి పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పింది అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.